గత కొంతకాలంగా మీరు చేస్తున్నటువంటి విశ్లేషణ అనుకోవచ్చు ప్రకాష్ రావు గారు, లేకపోతే మీరు చెప్తున్నటువంటి క్రెడిబుల్ సోర్స్ వల్ల కావచ్చు, 2 ప్రశ్నలు ఇక్కడ రేజ్ అవుతున్నాయి. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ కేసులో మంత్రులు చెప్తున్నట్లు, హైదరాబాద్ సిపి ప్రెస్ మీట్లు చెప్తున్నట్లు, అన్నిటికీ మించి మీరు చెప్తున్నట్లు, ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ కేసులో వాళ్ళు చెప్పింది ఎక్కువ, నేను చిన్నవాడిని, చాలా చిన్నవాడిని. ఓకే, ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ అంటూ జరిగితే ఈ లోపు లోక్సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ నిజంగా 0కో లేకపోతే 1K పరిమితం అయితే నెక్స్ట్ బీఆర్ఎస్ గ్రాఫ్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంటుంది? అయిపోయింది కదా సరిగా. ఇవాళ 6వ తారీఖు అంటే ఒక 5 రోజులే కదా సార్ క్యాంపెయిన్. 13 నాడు డబ్బులు పడతాయి కదా సార్. అవును, దాని తర్వాత జరిగేది కదా. 13 తర్వాత దీన్ని రివ్యూ స్టార్ట్ చేస్తాడు. 4th తర్వాత దీని పరిణామాలు ఉంటాయి. ప్రభాకర్ రావు గారిది కూడా క్లారిటీగా నేను అనుకుంటే కోర్టు నుంచి తీసుకుంటారు. 2 కార్నర్ అయినాక ఆయన కమ్అట్ కావాల్సి వస్తుంది. యూ విల్ గివ్ ద స్టేట్మెంట్. ఆల్రెడీ ఒక లీక్ వచ్చింది, ఆయన ఇచ్చిండే, నాకు జ్ఞాపకం లేదు. ఎప్పుడో చూశాను ఒక 20 రోజుల కింద. ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఐ మీన్ యూఎస్, ఎక్కడికి పారిపోలేదు, నేను ఉన్నానని చెప్పి. అవును, అది ఉన్నా కూడా ట్రీట్మెంట్ ఒక నాట్ ఓన్లీ యూఎస్ కదా, మళ్ళీ మెడికల్ ఎక్స్పర్ట్స్ పోతారు కదా. ట్రీట్మెంట్ ఇక్కడ కూడా ఉంది కదా. అమెరికాలో వచ్చి కూడా ఇక్కడ క్యాన్సర్ చేయించుకుంటుంది కదా. తో నీ పిల్లలు అక్కడ ఉండొచ్చు, ఇన్సూరెన్స్ ఉండొచ్చు. పిల్లలు ఏమైతే అంటే ఫ్యామిలీ మదర్ ఫాదర్ కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది సార్. ఇక్కడ ఎట్లుంటుందో యూఎస్లో ఉంటుంది. ఓకే, సో అక్కడ వాళ్ళకి ఈజీ కదా, అక్కడ ఉంటారు కదా, పిల్లలు ఉన్నారు కావచ్చు. మరి ఒక కొడుకైతే తెలుసు ఆయనకు, ఎవరైతే కోడలు ఉందో కోడలు వాళ్ళ తండ్రి నాకు దగ్గర మిత్రుడు అశోకరావు అని, నడిపిల్లి అశోకరావు అని, కరీంనగర్ ఎక్స్ కార్పొరేటర్. వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా అమెరికాలో ఉన్నారు. ఒక బ్రదర్ ఏదైతుందో బ్రదర్ సన్ డిప్టీ మేయర్ నౌ, ఇప్పుడు ఇంకా రామగుండం కార్పొరేషన్ కు మేయర్, అతను డిప్టీ మేయర్. ఓకే సార్, డిప్టీ మేయర్. వాళ్ళంత పెద్ద కుటుంబము. నడిపెల్లి అశోకరావు అని, వారి కూతురు ఏదైతుందో ప్రభాకర్ రావు గారి సార్కి ఇచ్చారు. ఎంతమంది పిల్లలు తెలుసుకోలే. ఈ రోజు నేను ఒక మిత్రుని దగ్గర టాపిక్ లో వచ్చి ప్రభాకర్ రావు గారి ఇష్యూలో ఫోన్ మాట్లాడుతూ ఉంటే, ఈజ్ ఇన్ చికాగో అంటే వాళ్ళ పిల్లలు నట్టది. మాకుండే మిత్రులు వాళ్ళ పిల్లలు కూడా ఒక ఫంక్షన్లు ఎక్కడో కలిచారట. ఎవరో పిలిచారేమో ఈ కేసు బయటికి రాకముందు అనుకుంటా. ఏదైతుందో ఆల్రెడీ ఒక హెడ్ పొజిషన్ లో చేసిండు కదా మొన్నటి వరకు. అవును సార్. సో అతన్ని ఎవరో అక్కడ పోయిన అమెరికా తర్వాత ఏం చేస్తారంటే, వాళ్ళ పిల్లలు ఫ్రెండ్స్ అందరూ అవుతుందో వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి భోజనాలకు పిలుస్తూ ఉంటారు అమెరికాలో వీకెండ్ నాడు. వాళ్ళ గురించి, వాళ్ళు చేసిన సేవల గురించి కూడా కొంత 40-50 మంది జమ అయ్యేదంటే వాళ్ళ గురించి ఏదైనా ఒక మూమెంటం ఇస్తారు. వాళ్ళ గురించి విషయాలు మాట్లాడతారు, అందరికి తెలియడానికి కోసం గెట్ టుగెదర్ పెడతారు. ఈజ్ ఇన్ చికాగో. ఓకే సార్, ప్రభాకర్ రావు వరకు ఓకే. ఒకవేళ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పని అయిపోయినట్లేనా సార్? కేసీఆర్ గారికి అరెస్ట్ అయితే ప్రజలే తీర్పు ఇవ్వబోతున్నారు కదా సార్. మనం ఇదివరకు చెప్పుకున్నాం, మనం ఇప్పుడు చెప్తున్నాం మళ్ళా. ఓకే, 0 లేకపోతే 1 ఒక మీదకు ఇంకొక సీట్ రాదు. 17లో ఒకటైతే ఎంఐఎం కదా సార్. 16లో 12 అంటుండ్రు కదా వాళ్ళు, 10 అంటుండ్రు కదా. తో ప్రజల మార్పు వచ్చిందంట, నిజంగానే మార్పు వచ్చిందండి. మార్పు వస్తే నువ్వు ఒక మీటింగ్, ఒక స్ట్రీట్ కార్నర్ మీటింగ్ 3 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? ఓన్లీ ఈవినింగ్. ఎప్పుడన్నా 2001 నుంచి ఉద్యమ కాలం నుంచి, ఉద్యమం స్టార్ట్ అయితేనే జిల్లా పరిషత్తు, పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. హెలికాప్టర్ మీద తిరిగింది కదా అప్పుడు. అవును, 2001లో గ్రామ సర్పంచ్ ఎన్నికకు మోర్తాడ్ ఆఫ్ నిజామాబాద్, వేములవాడ ఆఫ్ కరీంనగర్, చెన్నూర్ ఆఫ్ చెన్నూర్ అండ్ ఇందారం, చెన్నూరు కాన్స్టిట్యూన్సీ. ఇందారం అంటే గోదావరి కని పక్కన. ఇవన్నిటి మీద హెలికాప్టర్లో ప్రచారం చేసిండండి సర్పంచ్ కు. ప్రచారం అంటే హెలికాప్టర్ రోడ్ షో లెక్క బస్సు పోదు కదా, ఒక డయాస్ అరేంజ్మెంట్ చేసిండు కదా, పబ్లిక్ ని గ్యాదర్ చేసిండు కదా. ఉద్యమ కాలంలో అన్ని మీటింగ్లే కదా, 100 ఎకరాల కొద్ది చేసిండు కదా. 50 ఎకరాలు 100 ఎకరాలు చరిత్రలో నిలిచిపోతా అన్నాడు కదా. మరి ఎందుకు పబ్లిక్ మీటింగ్ పెడతలేడండి? ఓ చౌరస్తాల ఫ్లోటింగ్ పబ్లిక్ ఉన్న కనుక దానికి 2.5-3 కోట్లు ఖర్చు పెట్టి ఒక మీటింగ్ కు. ఇట్ ఈస్, నేను అబద్ధం చెప్పడం లేదు. ఎవరన్నా నిజంగానే వాళ్ళకుంటే, నేను ఎక్స్పెండిచర్ ఎక్కడ ఎంతమంది జమ అయింది, ఏ మీటింగ్లు ఎంతమంది ఇచ్చారు, దాంట్లో ఏమేమి పంచిండ్రు అనేది నేను చెప్తా. ఫిగర్స్ చెప్తా. ఇప్పుడు జరిగిన మీటింగ్లు దాదాపు 6 మీటింగ్ల 2,25,00,000 నుంచి 3 కోట్ల 3 కోట్ల రూపాయలు. వాళ్ళ ఎందుకు నీకు పబ్లిక్ ఆధారణ పోయింది కదా. పోనీ కవిత అరెస్ట్ అయిందన్న, ఓకే, నిజంగానే అయితే ప్రజాబలం ఉంటే ఎక్కడ ప్రతిఘటన ఉందా? ఇంతకుముందు ఏమన్నాడు, నా బిడ్డను టచ్ చేసి చూడండి దేశమంతా అగ్నిగుండం అన్నాడు. రాష్ట్రం కాదు, దేశమంతా అగ్నిగుండం అవుతుంది అన్నాడు. ఆయన రాలేదా ఇదే కేసులో? అవును, ఇదే కేసులో. ఏది మన లిక్కర్ కేసులే అన్నాడు, టచ్ చేయమని నా బిడ్డను అన్నాడు. ఏమైంది? నీ బిడ్డను టచ్ చేసిండు కదా. సో ఖచ్చితంగా ఆఫ్టర్ దిస్ ఎలక్షన్, ఈ రోజు డిబాకిల్ కారణం కూడా ఇవన్నీ ఎన్నికల ముందు రావడం తోటే, లిక్కర్ కేసు కానీ ఇవన్నీ రావడం
కొడుకు అహంకారము, కుటుంబ పాలన, ఉమ్, కరప్షన్ ఈ దేశంలో ఇప్పటి వరకు ఎనీ రీజనల్ పార్టీ ఆర్ నేషనల్ పార్టీస్ ఓకే. ఒక ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఇంతమంది క్యాబినెట్లో ఉండి నలుగురుగా సార్. అవును సార్. ఈరోజు సార్ నెహ్రూ గారి క్యాబినెట్లో ఇందిరాగాంధీ గారు ఉన్నారా? ఉహు, ఇందిరాగాంధీ గారి క్యాబినెట్లో రాజీవ్ గాంధీ ఉన్నాడా? ఉమ్, సంజయ్ గాంధీ కూడా 80లో ఎంపీ అయింది కదా సార్, బిగ్ రోల్ తోటి. అవును సార్. మళ్ళీ 77లో డిబాకిల్ అయిన తర్వాత 80లో మధ్యంతర ఎన్నికల్లో ఇందిరాగాంధీ ప్రధాని అయింది కదా. ఉమ్, సంజయ్ గాంధీ గారు గెలిచిండు కదా, అదే అమేథీలో ఓడిపోయి గెలిచిండు కదా. మళ్ళా అవును. రాయబరేలీలో కూడా ఆమె గెలిచింది కదా. మెదక్లో గెలిచి రాయబరేలీ రాజీనామా ఇస్తే అరుణ్ నెహ్రూ అయ్యాడు, వాళ్ళ బంధువు. అవును. మెదక్ ఉంచుకుంది. తో సంజయ్ గాంధీ క్యాబినెట్లో అయిందా? ఉహు, ఇందిరాగాంధీ క్యాబినెట్లో రాజీవ్ గాంధీ ఉన్నాడా? లేడు. రాజీవ్ గాంధీ క్యాబినెట్లో ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారా? ఉహు, లేరు. లేరు కదా. ఉమ్, తో నీవు కుటుంబ పాలన చేసి ఒక దళితుని చేస్తాని, నేను మియా బీబీ పావుషేర్ బియ్యం చాలు, నా కొడుకు బిడ్డ అమెరికాలో ఉన్నా అని చెప్పి మొత్తం వాళ్ళే కదా. అవును. అసలు మంత్రులకే నువ్వు అపాయింట్మెంట్ లేదు కదా, ఎమ్మెల్యేలు లేదు కదా, ప్రజలకు దర్శనం లేదు కదా. 55,000 మంది ఆర్టీసీ కార్మికులు స్ట్రైక్ చేస్తే నేను కలువ అంటాడు. 10,000 మంది మున్సిపల్ కార్మికులు చేస్తే నేను కలువ అంటాడు. స్పీకర్లకు అపాయింట్మెంట్ చేయడండి, ఉమ్, మంత్రులకు ఏడండి. ఒక వర్డ్, ఒక మినిస్టర్ మహేందర్ రెడ్డి గారు మొన్న మంత్రి కూడా అంతకుముందు ట్రాన్స్పోర్ట్ అయ్యాడు, కేకే మహేందర్ రెడ్డి. ఆయన అడిగాడు ఉమ్, అపాయింట్మెంట్. దాదాపు ఒక 10-15 నిమిషాలు అడిగితే సంతోషం. ఇట్లా అడుగుతుండేది ఏంటంటే, వానికి ఎందుకు అపాయింట్మెంట్, వానికి ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన కదా, మంచిగా ఎంజాయ్ చేయమను. ఏందండి ఇటువంటి వర్డ్స్ అండి? ఉమ్, వానికి ఎందుకు అపాయింట్మెంట్? పట్నం నాయన నరసింహారెడ్డి చచ్చిపోయింది కదా సార్, అవును ఇంటర్వ్యూ సార్. కదా. ఉమ్, స్వామి గౌడ్ చెప్పిండు కదా సార్, మళ్ళీ దాంట్లో చేయండి కానీ ఉమ్, ఒక కౌన్సిల్ చైర్మన్ చేసిండు సార్, అపాయింట్మెంట్ లేదు కదా. అవును. ఇలా సుఖేందర్ రెడ్డి కౌన్సిల్ చైర్మన్ ఉన్నాడు, లెజిస్లేటివ్ కౌన్సిల్ కు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్తుండే కదా సార్. నాకు మంత్రి ఇస్తా అంటే పోయినా చెప్తుండే కదా అవును సార్. పబ్లిక్ మీటింగ్ లో చెప్పిండు కదా సార్, మంత్రులు చేస్తా అని. రసమయ్య బాలకృష్ణ మంత్రి చేస్తా అన్నాడు కదా, సురేఖను మంత్రి చేస్తా అన్నాడు కదా సార్. కాంగ్రెస్ లో పొత్తులో 2004లో జీవన్ రెడ్డి గారి నామినేషన్ జగిత్యాల పోయి నేను మంత్రి చేస్తా అన్నాడు. తెలంగాణ కాదు, ఉమ్, కలిసి కొట్లాడుతున్నాం, మంత్రి చేస్తాడు. మంత్రి కాలే కదా, మరి చేయలే కదా. అవును. ఎప్పుడైండు? 2006లో అయ్యాడు మంత్రి. 6 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, ఉప ఎన్నికల్లో కేసీఆర్తో ఓడిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండు. ఉమ్, అంటే ఇటువంటి ఏదైతుందో ఎవరైనా చెట్టెక్కిచుడే. కరీంనగర్లో తాగుడు గ్యాంగ్ కూర్చుంటే భాగ్యారెడ్డి అని పాపం మొదటి నుంచి ఉన్నవాడు ఓకే సార్. పార్టీలో, డాక్టర్, మంచి ఉద్యమం ఖర్చు పెట్టుకున్నాడు. Hmm. ఒక జగ్గారెడ్డి అని పెట్రోల్ పంపులున్నాయి, ఇసుక ఉన్నాయి, లారీలు ఉన్నాయి, అతనికి ఇసుక బిజినెస్ చేస్తాడు అఫీషియల్గా. భాగ్యారెడ్డి నీకు ఎందుకే ఎమ్మెల్యే ఎందుకే, నేను గవర్నర్ చేస్తా, మందు కొట్టుడు 15-20 మంది మందు. జగ్గారెడ్డి నీకు మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తా, ఉమ్, రోడ్ల మీద వచ్చేసిన వాళ్ళు. కరీంనగర్లో జగ్గారెడ్డి అని భాగ్యారెడ్డి. ఓకే. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు రోడ్ల మీద వచ్చిన వాళ్ళు. ఉమ్, తో ఈ విధంగా ఏదైతుందో ఖచ్చితంగా పార్టీ అనేది మొన్న అసెంబ్లీలో అయితే మంచి రిజల్ట్ వచ్చింది, 39 ఇస్ గుడ్. ఉమ్, చేంజ్ చేసేది ఉంటే కూడా ఇంకొక 10-12 ఎక్కువ వస్తుండే, గవర్నమెంట్ ఆయనే ఫామ్ చేస్తుండే కావచ్చు. ఓకే. కాంగ్రెస్ కు 64 కాదు 60 రాకపోతుంటే ఒక 3-4 షార్ట్ ఫాల్ వచ్చినా ఇక్కడి నుంచే పోదురు కదా. అవును. ఆయనకు బీజేపీ అవుట్ సైడ్ అండ్ ఎంఐఎం సపోర్ట్ చేస్తుండే కదా, చేంజ్ చేయాలి అతను. సిట్టింగ్ లో సో చేంజ్ ఇప్పుడు అయిపోవడం వల్ల. దీని తర్వాత పార్టీ మనం ఇదివరకు మీ ఇంటర్వ్యూలో అనుకున్నాం, మీరే చేశారు. సార్. పార్టీ అనేది ఆఫ్టర్ పార్లమెంట్ తర్వాత ఉండదు, కనుమరుగైపోతుంది. ఉమ్, లోకల్ బాడీ రేపు రాబోయేది సర్పంచులు, జెడ్పీటీసీలు, మున్సిపల్ ఇవ్వదు స్మాష్. ఉమ్, మన కాంగ్రెస్ ఎట్లా స్మాష్ అయిందో, మన అక్కడ చంద్రబాబు గారు ఎట్లయితే ఓడిపోయారు జగన్, లోకల్ బాడీలనే కనుమరుగైపోతుంది. ఉమ్, కలిసే వాళ్ళు ఉండరండి. ఎమ్మెల్యేలో నేను అనుకుంటున్నా ఈ 39 ఇప్పుడున్న 39లో పోతారు, 20 మంది పైన పోతారు, 24-25 2/3 అయినా కూడా ఆశ్చర్యం లేదు. ఉమ్, ఇది ఇంకా అరెస్ట్ అయినాక అయితే ఇక మిజరబుల్ ఉంటుంది అనుకోండి. రైట్. తండ్రి కొడుకులు జైలు గారు వీళ్ళు ఒక్కరే కాదు, అధికారులే కాదు, ఉమ్, దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏదైతుందో సంతోష్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళు కూడా పోయే అవకాశం ఉంది. వీళ్ళ ఆస్తుల మీద ఏసీబీ ఏదైతుందో, నేను పబ్లిక్ సర్వెంట్ను, సార్. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే ప్రభుత్వ డబ్బు సాలరీ తీసుకుంటారో, 1 రూపీ తీసుకున్న ఫెసిలిటీస్, ఉమ్, ఈజ్ ఎ పబ్లిక్ సర్వెంట్. ఏసీబీ పరిధి, ఏసీబీ తెక్కన్ ఐటీ కాదు, ఏసీబీ కూడా వాళ్ళని రైట్ చేయొచ్చు. ఉమ్, ఇప్పుడు వాళ్ళ ఫామ్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, రేపు వాళ్ళ ఇళ్ళ మీద పడతారు.
అవును. ఏసీపీ చేయిస్తాడు. కుటుంబ సభ్యులు పోల్చింది కదా, ఆయనతో ఉన్న బంధువులు పోల్చింది కదా లోపలికి. ఇవన్నీ బయటకు వచ్చినాక చాలా కొన్ని అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు కలిపి లక్షలు అనరు కానీ 1,00,000 కోట్ల పైన ఆస్తులు ఉంటే కూడా లక్షలే 3-4 లక్షల కోట్ల ఆస్తి ప్రజెంట్ మార్కెట్ వాల్యూ 4-5 లక్షల కోట్ల వాల్యూ. అంటే అపార్ట్మెంట్స్ కావచ్చు, ఓపెన్ ల్యాండ్స్ కావచ్చు, ఫామ్ హౌసెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ చూస్తే వాళ్ళ కుటుంబ సభ్యులే. ఈయన వాళ్ళని సంపాదించుకో మెయిన్ కవితే కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సంతోష్ కావచ్చు, హరీష్ కావచ్చు, ఆయన కావచ్చు, ఇంకా ఆయన దగ్గర కితన్కి ఇంకా చాలామంది ఉన్నారు. ఆయన పేరు చెప్పుకొని రామారావు బామ్మర్దులు అనుకోండి, వీళ్ళందరూ చెప్తే లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఈ రోజున్నాయి. అవన్నీ బయటకు వచ్చినప్పుడు ఇంకా పార్టీ ఎక్కడ ఉంటుంది సార్? పార్టీ ఎక్కడ ఉంటుంది? ఎవరు ఉంటారు సార్ పార్టీ? అల్టిమేట్ సార్ ఈ రిజల్ట్ తర్వాత బీజేపీ గగనీయంగా ఏదైతుందో సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. ఓకే, ఇది వచ్చిన తర్వాత రేపు బీజేపీ ఏదైతుందో విస్తృతంగా ఇక్కడ ఎవరైతే అడ్జస్ట్ కారో చాలా మంది బీజేపీ పార్టీలో కూడా చేరే అవకాశం ఉంటుంది. ఓకే.